సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్ కన్వెన్షన్ ఏదైతే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉందో, ఫంక్షన్ హాల్ ఉందో, దాన్ని కూలగొడితే అందరూ అంటే కొంతమంది చాలా మంది బాధపడుతున్నారని అర్థమవుతుంది. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత ఇది కూలగొడతారా, అది కూలగొడతారా, ఈ చెరువుల కట్టడాలు ఉన్నాయి, ఆ చెరువుల కట్టడాలు ఉన్నాయి అని చెప్పేసి రాజకీయంగా చాలా గొడవ నడుస్తుంది. మొత్తానికి కథ ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వస్తే అసలు ఏంది ఒక్కసారిగా ఎన్ కన్వెన్షన్ ఇంత పెద్ద అదెందుకైంది? అక్కినేని నాగార్జున ఎందుకు కోర్టుకు పోయిన హడావుడిగా ఎన్ కన్వెన్షన్ లో పర్మిషన్స్ ఉన్నాయి, అది పూర్తి పట్టభూమి ఎందుకు అన్నాడు? అసలు ఎన్ కన్వెన్షన్ తో నాగార్జున ఎంత సంపాదిస్తున్నాడో మీకు తెలుసా? ఎన్ కన్వెన్షన్ అనేది ఇప్పుడు హైడ్రా చెప్పిన లెక్కల ప్రకారం 9 కుంట ఆక్రమించి ఒక 3 ఎకరాల భూమిలో 3.3 ఎకరాల భూమిలో కట్టిరు అనేది హైడ్రా చెప్తోంది. ఆ ఆరోపణల కిందనే ఎన్ కన్వెన్షన్ నేల కూల్చారు. మొన్న అయిపోయింది. ఇది గత ప్రభుత్వం 2014లో బీఆర్ఎస్ సర్కార్ వచ్చినప్పుడే ఎన్ కన్వెన్షన్ పైన ఆరోపణలు వచ్చినాయి. మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత నాగార్జున పోయిండు, బీఆర్ఎస్ వాళ్ళని కలిసిండు, ముఖ్యమంత్రిని కలిసిండు, కేటీఆర్ని కలిసిండు. ఆ కథ మారిపోయింది. ఆ తర్వాత కూలగొట్టలేదు, కోర్టు ఆర్డర్ ఉందని ఇప్పుడు నాగార్జున చెప్తున్నారు. ఇవాళ కూడా అక్రమంగా కూల్చేశారు ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి నాగార్జున ట్విట్టర్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా పట్టా భూమిలో ఉందని చెప్తారు. ఈ ఆరోపణలు, లీగల్ ఇష్యూస్ అని పక్కన పెడితే ఎన్ కన్వెన్షన్ ఎందుకు ఇంత హైలైట్ అయింది? ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం తోటి నాగార్జున అనేది మాత్రమే కాదు, అక్కినేని నాగార్జున లాంటి హీరోలకి చాలా మందికి ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. కానీ ఎన్ కన్వెన్షన్ చుట్టే ఇంత పెద్ద సినిమా ఎందుకు నడుస్తుంది? ఎన్ కన్వెన్షన్ మీద ఇంత ఇంట్రెస్టింగ్ ఎందుకు పెరిగింది? ఒక్కసారి ఎన్ కన్వెన్షన్తో నాగార్జున ఎంత సంపాదించిండో మీకు తెలుసా? అదే తెలిస్తే మైండ్ బ్లోయింగ్, నిజంగానే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. 2011-12 సంవత్సరంలో ఎన్ కన్వెన్షన్ హాల్ని నిర్మించారు. ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ని 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. బయట ఒక 10 ఎకరాల పార్కింగ్ ప్లేసు, డిజైనింగ్ అద్భుతంగా ఉంటుంది. మాదాపూర్ ఏరియాలో ఓ చెరువు పక్కన ఇట్లా అందుకుంటే నీళ్ళు అందుతాయి. ఫంక్షన్ హాల్ పోతాం కదా, ఫంక్షన్ హాల్లో ఈవినింగ్ లైట్లు వేసి పచ్చడి గ్రాస్ ఉండి ఎన్ కన్వెన్షన్ దగ్గర పోయి అట్లా చెరువు ఆ ఫంక్షన్ హాల్ గోడ మీదకి ఇట్లా వంగినాం అనుకో, 9 కుంట చెరువుల నీళ్ళు అంతాయి, అంత ముద్దుకుంటుంది. అటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర పోయి ఫంక్షన్లు చేసుకుంటేందుకు ఎగబడుతూ ఉన్నారు మన దగ్గర. కోటీశ్వర్లు అంతా క్యూ కడుతున్నారు. అసలు ఎన్ కన్వెన్షన్తో ఎంత సంపాదిస్తుందో తెలుసు నాగార్జున? ఇప్పటి వరకు అక్షరాల 3,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట. ఒక అంచనా నడుస్తుంది. ఇలా వాస్తవాలు కొంత బయటికి రావాల్సింది కానీ 3,000 కోట్లు సంపాదించినట్టు నాగార్జున. ఒక్క ఎన్ కన్వెన్షన్ సినిమాలలో కూడా సంపాదించాలి అనుకో రాదురిగా. ఆ లెక్క నిజమే అయితే సినిమాలలో కూడా ఇంత ఆదాయం వచ్చుంటుందో రాదు. అసలు ఎన్ కన్వెన్షన్ లెక్క ఒకసారి చూద్దాం. మన దగ్గర కొంత సమాచారం ఉంది. సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? ఎన్ కన్వెన్షన్కి 100 కోట్లు అంటారు కొందరైతే, సగటున 100 కోట్లు వస్తాయట. సంవత్సరానికి 100 కోట్లు. ఎన్ కన్వెన్షన్లో మొత్తం 4 ఫంక్షన్ హాల్ ఉంటాయి. ఒక్కొక్క ఫంక్షన్ హాల్ సైజ్ ఎంత ఉంటుందో దొరికేనా? ఒకసారి నేను చెప్తా చూడురి. పెద్ద ఫంక్షన్ హాల్, అన్నిటికంటే పెద్ద ఫంక్షన్ హాల్లో 37,000 చదరపు అడుగులు ఉంటుందట ఫంక్షన్ హాల్. ఎన్ కన్వెన్షన్ మొత్తం 4 ఉంటాయి కదా, 4 పెద్ద దాంట్లో 37,000 అడుగులు. రెండోది దానికన్నా జరంత చిన్నది, ఒక 10,000 అడుగులు తక్కువ, 27,000. మూడోది 7,000 అడుగులు. నాలుగోది 5,000 చదరపు అడుగులు. మొత్తం 4 హాళ్ళు ఉన్నాయి. నిన్న కూలగొట్టిన దాంట్లో ఒక్క ఫంక్షన్ హాల్ కాదు, అది పెద్దగా ఎన్ కన్వెన్షన్ కనపడుతుంది. ఒక్క దాంట్లోనే 4 హాళ్ళు ఉన్నాయి. ఈ 4 నిన్న కూలగొట్టింది. ఇకపోతే ఈ ఏరియాలో నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ కాడ మొత్తం 16 ఎకరాలు ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అది కూడా వాస్తవం తెలవాలి మనకు. కానీ 16 ఎకరాలు, ఒక్క ఎకరా ఆడ 100 కోట్లు ఉంటుంది. 100 కోట్లు. హైదరాబాదులో మనం మొన్న చూసినాం, కోకాపేటలో ఎకరా 100 కోట్లు పోయిందన్నాం కదా. ఎన్ కన్వెన్షన్ కాడ ఒక ఎకరా 100 కోట్లు ఉంటుంది. అక్షరాల 100 కోట్లు. ఏమో ఈ మామూలు డబ్బుల చిలుపెంకులు అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే. ఎన్ కన్వెన్షన్ రోజు రెంటు 25 నుంచి 50 లక్షలు. ఇక చూడు కథ, 25 నుంచి 50 లక్షలే ఒక్కరోజు రెంటు. ఒక్కరోజు కిరాయి ఎంతేనా ఎరికేనా మీకు? ఒక మనిషి జీవితం. ఒక సామాన్యుడైతే 25,000 30,000 జీతం తీసుకున్న మనిషికి అయితే లైఫ్లో అతను సంపాదించలేని డబ్బు ఒక్కరోజే మొత్తం 37,000 27,000 7,000 5,000 4 హాళ్ళు ఉన్నాయి కదా, హాల్కి తగ్గట్టుగా కిరాయి 25 లక్షల నుంచి 55 లక్షలు. ఈ పైసలు ఏడవోసుకుంటున్నారు. ఈ పైసలు నాకు అర్థం కాదు కానీ ఎక్కడ పెట్టుకున్నాడు నేను ఈ పైసలు? ఏమో 3 ఎకరాల ఫంక్షన్ హాల్లో గిన్ని పైసలు సంపాదిస్తున్నా. అరే ఏమో వింటేనే మస్తు దిమా పరిశాన్ అవుతుంది. ఇక చూడు. ఇకపోతే ఈ ఫంక్షన్ హాల్ నుంచి ఏడాదికి 100 కోట్లు చెప్పాగా ఇందాక. సంవత్సరానికి 100 కోట్లు ఎక్కడో ఇక ఉత్త కిరాయికి ఇస్తాయి.
ఆడు కొచ్చు లేదు, చేసు లేదు, దాని మీద మెయింటెనెన్స్ ఉంటే మెయింటెనెన్స్ చిన్నది ఉంటాము కానీ దాని మీద ఏ పెట్టుబడే లేదు. ఇక నువ్వు మన ఫంక్షన్ హాల్ పోతే అలా వంటలోని మనమే పెట్టుకుంటే, కుర్చీలోని మనమే పెట్టుకుంటే, మైకోని మనమే పెట్టుకుంటే, అన్నీ మనమే పెట్టుకుంటాం. అన్నీ పోతాయి. 100 కోట్లు వస్తున్నాయి సంవత్సరానికి. 100 కోట్లు ఏడ దాచి పెడుతున్నారు ఈ పైసల్ని చూడాలి. ఇవన్నీ ఎంతవరకు ఇవన్నీ చూస్తే పొద్దుగాల ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తారో తెలియదు కానీ 100 కోట్ల ఆదాయం అంట. ఇకపోతే మొత్తంగా ఎన్కన్వెన్షన్కి విలువ 400 కోట్లు అంటుంది. ఎల్లాకనే ఎకరం 100 కోట్లు అన్నారు. ఆ ఒక్క ఫంక్షన్ హాల్ విలువని 400 కోట్లు అంటారు. భూమి కాదే మళ్ళీ తప్పు చెప్పినాం అనుకున్నారు. భూమి కాదు, ఆ ఫంక్షన్ హాల్ కూలిపోయిన ప్రాంతం విలువనే 400 కోట్లు అని చెప్తున్నారు. ఇంత ఆదాయం ఒక ఎన్కన్వెన్షన్ హాల్ నుంచే నాగార్జునకు వస్తుంది. నాగార్జున ఒక సూపర్ హీరో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బలమైన హీరో, ఆర్థికంగా అత్యంత బలవంతుడు కూడా. నాగార్జున సినిమా ఇండస్ట్రీతో పాటు అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. అందులో భాగంగా ఎన్కన్వెన్షన్లో ఉంది. నాగార్జున చాలా స్పష్టంగా చెప్తాడు, వ్యాపారంలో కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సహజమైన విషయం. ఇప్పుడు కూలగొట్టిరు కాబట్టి ఆ లెక్కలు బయటకు వచ్చినాయి కాబట్టి మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ నాగార్జున నిజంగానే ఆ భూమి నాది అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ లీగల్గా తేలాల్సిన అవసరం ఉంది. అక్కినేని నాగార్జున గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. హైకోర్టుకు వెళ్ళొచ్చారు. గతంలో స్థానిక కోర్టు తీర్పిచ్చిందని చెప్తున్నారు. ఎన్కన్వెన్షన్ హాల్లో ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగలేదు, చెరువుని అసలు కబ్జా చేయలేదు. ఎన్కన్వెన్షన్ ని తన భూమిలోనే, తను డబ్బులు పెట్టి కొనుక్కున్న పట్టా భూమిలోనే నిర్మించడం జరిగింది. తప్పుడు సమాచారం కావచ్చు, లేకపోతే సమాచారం లేకపోవటం వలనో తన భూమి ఎన్కన్వెన్షన్ అనేది ఆక్రమించారని, ఆక్రమణలో ఉందని, చెరువు FTL ఉందని, ఫుల్ ట్యాంక్ లెవెల్ తుమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని తన పైన కొందరు అంటే తెలియకుండా చేసిన ఆరోపణలతో కూల్చివేసి ఉంటుంది హైడ్రా. తప్ప తన భూమి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది. తనకు కట్టుకునే ఆ ఏరియాలో హాల్ కట్టుకునే అర్హతలు, అనుమతులు అన్ని చట్టం ప్రకారం ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఇష్యూని కోర్టుకు తీసుకెళ్లారు నాగార్జున. హైడ్రా మాత్రం హైదరాబాద్లో ఉన్న చెరువులన్నింటినీ తొలగించడానికి సిద్ధపడుతోంది. నాగార్జున ఇష్యూతో పాటు నాగార్జున ఒక్కని చెరువే టార్గెట్ చేసి కొట్టేలేదు. ఇక్కడ చాలా మంది పల్లంరాజు ఆస్తులు పోయినాయని చెప్తున్నారు, సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమణలు పోయినాయని చెప్తున్నారు. ఇట్లా చాలా మంది పేర్లు తెరపైకి వస్తాయి. అనేక మంది, ఎక్కువ మంది. విచిత్రం ఏంటంటే ఇందులో రాజకీయ నాయకులు. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, శ్రీకృష్ణుడి భగవద్గీతలో ధర్మాన్ని కాపాడాలని చెప్పాడు. ఒక పాలకుడిగా నేను ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. మన చెరువులు, ఈ ప్రకృతి, ఈ సంపద అనేది మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిన సంపద. ఈ సంపదని మనము ఇప్పుడు అక్రమార్జన కోసం, ఈ సంపదని ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడం కోసం ప్రకృతి ఇచ్చిన ఈ సదుపాయాల్ని మనం నాశనం చేస్తే, ప్రకృతిని నాశనం చేస్తే మనం దెబ్బతింటామని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఈ చెరువుల ఆక్రమించిన వాళ్ళని, చెరువుల్లో తిష్ట వేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ప్రకృతి సంపదగా ఉన్న చెరువులని కొట్టిపడేస్తామన్నారు. నిజానికి హైదరాబాద్ చుట్టూ అనేక పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. వాస్తవానికి సంవత్సరంలో వర్షం 4 నెలలు మాత్రమే వస్తుంది. ఆ 4 నెలలు మాత్రమే నదుల్లో నీళ్ళు వస్తాయి. ఆ నదుల్లోంచి నీళ్లను చెరువులోకి మళ్లించినప్పుడే ఆ సంవత్సరం అంతా పచ్చగా ఉంటుంది, పంటలకు సరిపోతాయి, తాగుతందుకు సరిపోతాయి. జనానికి చెరువుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులు మన సంస్కృతి. నిజంగా తెలంగాణ పీఠభూమి, తెలంగాణ నుంచి 2 నదులు పోయినప్పటికీ, ఇటు కృష్ణా అటు గోదావరి పోయినప్పటికీ ఇక్కడ పొలాలకి నీళ్లు రావాలి అంటే చెరువులే ముఖ్య కారణం. చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కాదు, పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువులో ఉన్న భూముల్ని కబ్జా చేస్తున్నారు. అనేక చోట్ల చెరువులు కనిపించకుండా చేశారు. అనేక చెరువులు మింగేశారు. రియల్ ఎస్టేట్ భూతం, రియల్ ఎస్టేట్ రక్కసి చెరువుల్ని కబళించేసింది. ఆ చెరువులన్నింటినీ విముక్తి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఎటువంటి సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటువంటి సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటున్నారా అని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నాను, తెలంగాణ ఒకప్పుడు కరువు ప్రాంతం. చెరువులే పోతే కరువు మళ్ళొస్తుంది. నేను కూడా చెప్తున్నాను, చెరువులు పోతే కరువు మళ్ళొస్తుంది. చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అక్కినేని నాగార్జున కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నాగార్జున నిజంగా ఆ ల్యాండ్ని చట్టబద్ధంగా కొనుక్కొని ఆయన కోర్టులో విజయం సాధించవచ్చు. దాని గురించి మనం మాట్లాడడానికి వెళ్ళలేదు ఇక్కడ. కానీ చెరువుల్ని ఆక్రమిస్తే మాత్రం అవి మనకి తీరని నష్టాన్ని, కరువుని తీసుకొస్తాయి. భవిష్యత్తులో మన పిల్లలకే, మన తర్వాత మన పిల్లలకే చెరువులు అంటే ఏందో కనపడండి రోజులు వచ్చే ప్రమాదం ఉంది. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం అభినందనీయం, హర్షణీయంగా ఉందని చెప్తున్నారు. మీరేమంటారు? చెరువుల్ని ఆక్రమణలకు గురైన చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది కదా. చెరువులు కనిపించకుండా పోతే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది కదా.
కుచించుకుపోతున్న చెరువుల విస్తీర్ణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కామెంట్స్ పైన మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.